మీరెప్పుడైనా ఇలా అనుకున్నారా? నా పిల్లవాడు టాపర్ కావాలి. నా పాపకి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మిగతా పిల్లలతో పోలిస్తే నా బిడ్డ టాప్‌లో నిలబడాలి. ఈ ఆలోచనలు రావడం తప్పు కాదు. ఎందుకంటే మన పేరెంట్స్. మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మనం కాకపోతే ఎవరు భయపడతారు చెప్పండి? కానీ ఈరోజు మనల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుదాం. గ్రోత్ లేదు ఎదుగుదల అంటే ఓన్లీ టాపర్ అవ్వటమేనా? లేదా పిల్లల్లో నిజమైన గ్రోత్‌కి కొలమానాలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఇది పేరెంట్స్‌లో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షో. నేను మీ హోస్ట్ సుహాస్‌ని. ఈ పాడ్‌కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పిల్లల్ని మార్చడానికి కాదు. పేరెంట్స్‌గా మన ఆలోచనలో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి. ఇక్కడ నేను మీకు లెక్చర్‌లు ఇవ్వడానికి రాలేదు. మీ జీవితంలో మీరు చూసిన, అనుభవించిన ఆ చిన్న చిన్న ముఖ్యమైన క్షణాల్ని మళ్ళీ గుర్తు చేయడానికే వచ్చాను. ఆ ముఖ్యమైన క్షణాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని మీకు జ్ఞాపకం చేయడానికి ఎందుకంటే పిల్లల ఎదుగుదల కంటే ముందు మన ఎదుగుదల యాస్ పేరెంట్స్ మొదలవుతది. సో, ఇప్పుడు మనం అసలు విషయానికొచ్చేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పాడ్‌కాస్ట్ స్టార్ట్ చేసే ముందు. పరీక్షల రిజల్ట్ వచ్చిన రోజు లాస్ట్ ఇయర్ కాకపోదు, అంతకుముందు ఇయర్ అవ్వచ్చు. ఒక ఫ్యామిలీలో మా ఒక అమ్మ కూర్చొని వాట్సాప్ చూస్తుంది. స్కూల్ వాట్సాప్ గ్రూపుల్లో మా అమ్మాయికి ఇన్ని మార్కులొచ్చాయి. మా అబ్బాయి స్కూల్ టాపర్. మా పిల్ల స్టేట్ ర్యాంక్ తెచ్చింది. 10థ్ క్లాస్ పిల్లలు పేరెంట్స్‌కైతే. మనం ఫోను స్క్రీన్ చూస్తూ ఉంటాము. వాట్సాప్ స్క్రాల్ చేస్తూ ఉంటాం. ఆ మినిట్‌లో మన పిల్లవాడు మన దగ్గరికొచ్చి కూర్చొని, చాలా వర్రీడ్ ఫేస్‌తో, "అమ్మా! నేను బానే పెర్ఫార్మ్ చేశానా?" ఆమె ఓకే అని ఒక క్వెషన్ అడుగుతారు. అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? "నో, యూ ఆర్ నాట్ ద టాపర్. నీ పక్కన రోజాని చూడు, లేదు సీనుని చూడు, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, ఎన్ని మంచి మార్క్స్ వచ్చాయో నీకు యావరేజ్ మార్క్స్ వచ్చాయని" అరుస్తారా మీరు? లేదు. మీరు ఆ క్షణంలో మీ పిల్లవాడి మనసులో ఉండే ఆందోళనను గమనించారా? మనకి సమాజం ఎప్పుడూ ఒకటే నేర్పించింది. విన్నర్స్ ఆర్ ఓన్లీ ద సక్సెస్‌ఫుల్ పీపుల్ అని. అంటే మన ఉద్దేశంలో ఏంటంటే అన్నిట్లో ఫస్ట్ రావాలి. స్టడీస్‌లో అయినా, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో అయినా, దేంట్లో అయినా మన పిల్లవాడు అందరికంటే బెస్ట్‌గా ఉండాలి, బెటర్‌గా ఉండాలి. కానీ ఎదుగుదల అంటే పరిగెత్తటం కాదు. ఎదుగుదల అంటే మెచ్యూరిటీ. మీరు వినే ఉంటారు ఈ పాత సామెతని. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అని. కొంతమంది పిల్లలు ఆ సామెతకి అనుగుణంగా నెమ్మదిగా నేర్చుకుంటారు. లోతుగా ఆలోచిస్తారు. ఎక్కువ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. వాళ్ళ అవసరం గూడా ఈ సమాజంకుంది. వాళ్ళు వెనకబడిన వాళ్ళు కాదు. తెలివి తక్కువ వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళకంతట వాళ్ళు డిఫైన్ చేసుకున్న ఒక టైమ్ లైన్‌లో ఎదుగుతున్న వాళ్ళు. చూడండి వెదురు మొక్క ప 7 సంవత్సరాల వరకు ఏసిన సీడ్ భూమిలోంచి బయటికి రాదు. అంటే ఆ సీడ్ పని చేయలేదనా అర్థం? 7 సంవత్సరాల తర్వాత ఒక చిన్న మొలక భూమి మీదకొచ్చింది. కానీ దాని రూట్స్ ఎంత లోపలికెళ్ళిందో మనం తవ్వి తీస్తే గాని మనకు అనుభవం అవ్వదు. అవునా? అలా ఆ వెదురు మొక్క ఎంత పెద్ద గాలి తుఫాన్లకైనా, ఎంత పెద్ద వడగాలులకైనా నేలకూలదు. పిల్లల విషయంలో గూడా అంతే. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. మ నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. తను షిన్ ఎప్పుడూ వాళ్ళ పిల్లోడి మార్క్స్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మా పిల్లవాడు యావరేజే. బట్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ హి ఈస్ ద బెస్ట్ అని. ఎందుకు అని మీరు కొంచెం ఆలోచిస్తే, తన క్లాస్‌లో ఎవరిని బుల్లీ చేయనివ్వడు. టీచర్ మాటల మధ్యలో కట్ చేయడు. టీచర్‌కి ఇవ్వాల్సిన విలువ ఇస్తాడు. ఎవరైనా టీచర్‌ని ఏడిపిస్తూ ఉంటే క్లాస్‌లో వాళ్ళకి టీచర్ బదులు తిని సమాధానం చెప్తాడు. తప్పు చేస్తే సారీ చెప్పడానికి వెనకాడడు. ఎవరన్నా ముసలి వాళ్ళు రోడ్డు మీద ఇబ్బంది పడుతూ ఉంటే ముందు వెళ్లి చెయ్యి అందించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. ఎవరైనా కష్టపడుతుంటే తను వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలను అని ఆలోచిస్తాడు. అవతల వాళ్ళ ఎమోషన్సు వాళ్ళకంటే ముందు తిను బాగా అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేయగలడు. ఇవన్నీ చూసి ఒకసారి తనని చెప్పేది నాకు ఈ మార్క్స్ చూసి నాకు కొంచెం భయమేసేది. కానీ మా మా పిల్లవాడి బిహేవియర్ చూసాక నాకర్థమైంది. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ దట్ మై చైల్డ్ షుడ్ హావ్. ఎందుకంటే ఈ లైఫ్ స్కిల్స్ ఉన్నవాడు రేపొద్దున
సీఈఓ కాదు. ఇంక దేనికైనా కూడా అర్హుడే. ఎందుకంటే వాళ్ళల్లో తనొక్కడే కాదు. తనతో పాటు 10 మందిని కలిసి తీసుకెళ్ళగలిగే లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ కాలంలో ఈ ఏఐ జనరేటెడ్ కాలంలో మనకు కావాల్సింది అదే. హ్యూమన్ రిలేషన్స్‌ని ఎలా మెయింటైన్ చేయాలి? ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎలా 10 మందితో కలిసి ఎదగాలి అని. అవునా కాదా? పిల్లల్లో నిజమైన అభివృద్ధి గ్రోత్ ఎప్పుడొస్తుంది అంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఆ తప్పుని ఇంకోళ్ళ మీద నెట్టకుండా తమకి తాము రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఇతరుల ఎమోషన్స్‌ని, భావాల్ని గౌరవించటం. ఓడిపోయినా, మళ్ళీ 10 సార్లు కింద పడినా లేచి నిల్చొని ట్రై చేసే పర్సిస్టెన్స్, ఓపిక. ఇంట్లో నన్ను సేఫ్‌గా చూసుకుంటారు. నా మీద వాళ్ళకి నమ్మకముంది అన్న ఒక కాన్ఫిడెంట్ ఫీలింగ్. నేను చేయగలను అని ఒక నమ్మకం. ఇవి మార్క్ లిస్ట్‌లో ఉండవు మై డియర్ ఫ్రెండ్స్. జీవితాంతం తోడుంటాయి. ఈ క్వాలిటీసు మీ పిల్లల్లో పెంపొందించాలి ఎప్పటికెప్పుడు. ఇప్పుడు మనల్ని మనం ఒక చిన్న ప్రశ్న అడుగుదాం. మనం పిల్లల్ని మార్క్స్ కోసమో, అచీవ్‌మెంట్స్ కోసమో పుష్ చేస్తున్నామా? లేదు వాళ్ళకి రూట్ చూపెట్టి మనం వదులుతున్నామా? మనము పిల్లల్ని పుష్ చేసే అథారిటేరియన్ పేరెంట్స్ అవుతున్నామా? వాళ్ళ మీద స్ట్రెస్ ఇస్తున్నామా? లేదు వాళ్ళకి రూట్ చూపెట్టి వాళ్ళంతట వాళ్ళ గ్రోత్‌కి రెస్పాన్సిబిలిటీ తీసుకోమని చెప్తున్నామా? మీ పిల్లవాడు టాపర్ కాకపోయినా పర్వాలేదు. ఒక మంచి మనిషిగా అయితే చాలు. సంతోషంగా జీవించొచ్చు. తన విలువలతో నిలబడవచ్చు. 10 మందికి తను దారి చూపెట్టే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అవ్వచ్చు. దానికి కావాల్సిందల్లా మీరు ఒక పర్ఫెక్ట్ పేరెంట్ అవ్వాల్సిన పని లేదు. అథారిటేరియన్ పేరెంట్. మీరు మీ పిల్లవాడికి ఒక సేఫ్టీ నెట్ లాగా పనిచేస్తే సరిపోతుంది. వాళ్ళకి గ్రోత్‌కి కావాల్సిన కరెక్ట్ మార్గాన్ని చూపెట్టి, డిస్ట్రాక్షన్స్‌ని లిమిట్ చేసే ఒక పేరెంట్‌గా ఉంటే సరిపోద్ది. ఈ ఎపిసోడ్‌ని మీ మనసుకు కొంచెం తాకినట్టయితే, ఈరోజు మీరొక చిన్న పని చేయండి. మీ పిల్లవాడిని అడగండి. ఈ 1 వీక్ లేదు ఈరోజు నీకు నువ్వు చేసిన ఒక ప్రౌడ్ మూమెంట్ ఏంటి? ఎప్పుడైతే మీరు ఇలాంటి క్వెషన్‌లు అడగడం స్టార్ట్ చేస్తారో, మీ పిల్లల్లో గ్రోత్ మైండ్‌సెట్ స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గ్రోత్‌ని మార్క్స్‌తో కాకుండా బయట ఉండే విషయాల్లో గూడా కన్సిడర్ చేయడం స్టార్ట్ అవుద్ది కాబట్టి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చింది అయితే ఈ ఎపిసోడ్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాగా వాళ్ళు డిఫైన్ చేసుకున్న టైమ్‌లైన్‌లో ఎదిగే పిల్లలకి అర్థం చేసుకునే పేరెంట్స్ చాలా అవసరం. సో, అందుకని మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే మీరు పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌ని 10 మందికి షేర్ చేస్తారో, స్ప్రెడ్ చేస్తారో, మీ పిల్లల గ్రోత్‌కి, మీ పేరెంటల్ గ్రోత్‌కి మీకు మీరే హెల్ప్ చేస్తున్న వాళ్ళవుతారు. ఇది పేరెంట్స్‌లో ఒక చిన్న మాట పాడ్‌కాస్ట్ షో అండ్ సైనింగ్ ఆఫ్ సుహాసిని ఫ్రమ్ హియర్. వచ్చే ఎపిసోడ్‌లో ఇంకొక కొత్త టాపిక్‌తో కలుద్దాం. టేక్ కేర్.